హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. చూడండి, నేను ములక్కాయ కారం చేశాను. ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి చేశానండి. ఇది మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ ఇలా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు మళ్ళీ ఇప్పుడు మనం ఏమైనా దోశలు వేసుకున్నా సరే ఈ కారం అంది మీద వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఒకసారి మనం ఈ ప్రాసెస్ చూద్దామండి. నేను ఏమేమి వేసానో ఆ ప్రాసెస్ చూపెడతానండి మీకు. ములక్కాయతో ఈరోజు ములక్కాయ కారం చేద్దాం అనుకుంటున్నానండి. ఒక కప్పు ములక్కాయ, ఒక కప్పు పల్లీలు, 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి, ఓ 15 ఎండుమిరపకాయలు, ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ. ఇవన్నీ వేసి నేను ములక్కాయ, పల్లీలు, ఉల్లికారం చేస్తున్నానండి. ఈ ములక్కాయలు మనము కొంచెం ఆవిరి పెట్టుకోవాలండి. అందుకని నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. వాటర్ పోస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతాయి అండి, గ్లాస్ వాటర్. ఈ వాటర్ వేసాం కదా, ఇందులో నేను ఈ ములక్కాయ ముక్కలు వేసేస్తున్నానండి. ములక్కాయ ముక్కలు వేసేసి కొంచెం పసుపు వేసుకోవాలండి ఇందులో. ఇలా వేసుకొని కొంచెం ఓ 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఈ లోపల ఉడికిపోతాయి. మనం ఈ లోపల ఇప్పుడు చూపించినవి మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ఉడికి లోపల మనము ఈ ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. నేను వేపుతున్నాను ఎండుమిరపకాయలు కారానికి. ఎండుమిరపకాయలు వేపుకోవాలి, ధనియాలు కూడా వేపాలండి, జీలకర్ర, ఈ 3 కలిపి మనం వేపి మిక్సీ కట్టుకోవాలండి. కొంచెం వేగే కదండి, ధనియాలు కూడా వేసేస్తున్నాను నేను ఇందులోనే. ఈ ధనియాలు, జీలకర్ర వేసేసానండి. చిన్నది ఇలా వేపుకొని ఆపేసుకుందామండి. ఇగోండి ఏగిపోయాయి. ఇంక నేను ఆపేస్తున్నాను స్టవ్. ఇవి వేయించాను కదండి, చల్లారిపోయాయి. ఈ పల్లీలు కూడా నేను ముందే వేపి పెట్టుకున్నానండి. ఈ మొత్తం మనం ఇప్పుడు మిక్సీ కొట్టేసుకుందామండి. ఇంకోండి ఇది ఒకసారి చూద్దాము. ఇంకోండి ఇది ఉడికిపోయింది. ఇంకెలా ఉడికితే చాలండి, మళ్ళీ మెత్తగా అయిపోతుంది పీస్గా మనం ఇవన్నీ వేసి కలిపి లోపల. అందుకని నేను ఇంక స్టవ్ ఆపేస్తున్నానండి. ఇది అయిపోయింది. ఇంకోండి నేను 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను కళాయి పెట్టి. ఇంకోండి ఆయిల్ వేసాను, ఏడెక్కింది. మనం ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ ములక్కాయ ముక్కలు కూడా కొంచెం వేపాలండి మనము. నేను ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఆయిల్లో వేస్తున్నాను. కొంచెం వేపాలండి, వేపితే మాత్రం చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు కొంచెం ఇలాగ వేపుకోవాలండి. ఇలాగ వేగేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ ములక్కాయ ముక్కలకు పడుతుంది. అలాగైతే ఆయిల్లో వేగేటప్పుడు వేసుకొని మనం ఇలా కలుపుకోవాలండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు ఉంచుకుందామండి. ఇంకోండి వేగిపోయాయి. నేను ఇంక తీసేస్తున్నాను పక్కకి. ఈ తీసేసి మళ్ళీ ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు ఇందాక చూపించా కదండి, ఆ ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. తీసేస్తున్నాను నేను ఇవి. ఇదే ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను నేనండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసేసి ఈ 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నాయి కదండి, ఇంకా అయిపోవచ్చే. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి నేను ఇందులో. ములక్కాయలు వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ కొంచెం వేస్తే సరిపోద్ది. కొంచెం పసుపు కూడా వేసానండి. ఈ వేసిన తర్వాత మనం ఇలా కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదండి, ఈ కలిపేసుకోగా ఇందాక మనం పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా నేను ఇందులో వేసేస్తున్నానండి. ఇందులో వేసేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందామండి. ఇంకోండి ఇలా వేగిపోయాయి కదా, ఇంక ఇలా కలిపేసాం కదా. ఇది నేను ఇందాక మీకు చూపించాను కదండి పల్లీల పొడి, ఇది ఇందులో వేసేస్తున్నానండి నేను. ఇది వేసేసి కలిపేద్దాము. ఇది వేసేసి కలిపేద్దామండి.
ఇది వేసేసుకొని ఇలా కలుపుకొని అసలు రసం పెట్టుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ మాత్రం వదిలిపోద్దండి. ఆయిల్ కూడా ఉండదండి ఇందులో. అసలు చాలా బాగుంటుంది. ఎమ్మిగా అసలు సూపర్గా ఉంటుందండి. ఎక్సలెంట్గా ఇలా తింటుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మాత్రం చాలా ఇష్టపడతారండి. వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అసలు తింటే మళ్ళీ వదలరండి, అంత బాగుంటుంది. ఈ ములక్కాయ కారం, ఉల్లిపాయ, పల్లీలు, ములక్కాయ కారం అసలు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇది అయిపోయిందండి. నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను.